మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. పోలింగ్ నిర్వహణకు అవసరమైనటువంటి మెటీరియల్ సేకరణకు టెండర్లను పిలువనున్నారు. ఇక కోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించినట్లుగా తెలుస్తున్నాయి. ఇదిలా ఉంటే రిజర్వేషన్ల ఖరారు చట్ట సవరణను పూర్తి చేసి అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నాయి. ఇటు బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుకు కూడా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినాయి. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ అదేవిధంగా మున్సిపల్ శాఖలు కీలకమైనటువంటి ప్రక్రియను చేపట్టబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి విధి విధానాలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి సామాగ్రిపైన ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను పురపాలక సంస్థల్లో డైరెక్ట్ గా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా నిర్వహించాలి అనేటువంటి యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ సెషన్స్ లోనే దీనికి సంబంధించినటువంటి అసెంబ్లీలో బిల్లు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపైన మున్సిపల్ చైర్మన్లు సహా జిల్లా పరిషత్ కి సంబంధించినటువంటి సర్పంచ్లకు సంబంధించి మరి ముఖ్యంగా మండల పరిషత్ కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు ఆల్మోస్ట్ రంగం సిద్ధం చేసింది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తున్నాయి. తొలి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఇక రెండో విడతలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇక మూడో విడతలు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు పూర్తి స్థాయిలో సర్పంచ్ ఏ విధంగా అయితే ప్రత్యక్ష పద్ధతిలో ప్రజల నుంచి ఎన్నికవుతారో ఇకపైన పట్టణ స్థానిక సంస్థల్లో కూడా ఎవరైతే మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, నగర పంచాయతీకి సంబంధించిన ప్రథమ పౌరులు ఉంటారో వారందరినీ కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని చట్ట సవరణ బిల్లు కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇక డెడికేషన్ కమిటీ ఇచ్చినటువంటి 34% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా కసరత్తును మొదలుపెట్టినాయి. ఎన్నికల సామాగ్రి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్గా మారుతున్నాయి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్నికల సామాగ్రి దాదాపు 50,000కు మాత్రమే దీనికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్ఈసి లేఖలు రాసినట్లుగా అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులను ఆంధ్రప్రదేశ్ కి తెప్పించేటువంటి యోచనలో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోయినా ప్రధానంగా దీనిపైన ఈసీ ముమ్మరంగా కసరత్తు కూడా చేస్తున్నాయి. అయితే ఈవీఎంల స్థానంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిసారి కూడా బ్యాలెట్ బాక్స్ లోనే నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి. టెక్నాలజీ ఉన్న స్థానిక పోరు మాత్రం బ్యాలెట్ బాక్స్ లోనే నిర్వహించాలి అనేటువంటి ఆలోచన కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అదే అంశంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్టోబర్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరోవైపు వార్డుల విభజన, వార్డుల పునర్విభజన, జనాభా సేకరణ, దీంతో పాటుగా లోకల్లో ఉన్నటువంటి ఓటర్ల లిస్టుకి సంబంధించినటువంటి అంశాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైనటువంటి సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, అవసరమైనటువంటి ప్రింటింగ్ పేపర్లు సహా స్టేషనరీ ప్రతి అంశాలపైన ఎన్నికల సంఘం పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహణకు అవసరమైనటువంటి సామగ్రి పైన ఇప్పటికే మున్సిపల్ శాఖ 104 కోట్ల రూపాయలతో ప్రతిపాదన పంపినట్లుగా కూడా ప్రచారం సాగుతున్నాయి. ఇదిలా ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈసారి పట్టణ స్థానిక సంస్థలను పురపాలక పద్ధతిలో అంటే పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ఎన్నిక ద్వారా నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే ఏపీలో పలు మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టు కేసులు సాగుతున్నటువంటి ప్రధానంగా 23 మున్సిపాలిటీలో వాటికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మనం గమనిస్తే మంగళగిరి, తాడేపల్లి, కావలి, శ్రీకాళహస్తి, అల్లూరు ఈ మున్సిపాలిటీలో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్స్ లో కూడా కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక కాకినాడ, కల్లెదులు ఈ రెండు కూడా గ్రామాల విలీనానికి సంబంధించి కోర్టు కేసు నడుస్తుంటే ఇక ఆముదాల వలసలో డీలిమిటేషన్ పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నరసరావుపేట మున్సిపాలిటీలో ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి అంశాలు సహా మొత్తం 17 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ మొత్తం మున్సిపాలిటీలకు గత ఎన్నికలు కూడా వాయిదా పడినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. గతంలో కూడా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారైనా ఈ ఎన్నికలను సకాలంలో నిర్వహించాలంటే పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులను క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తం 45 రోజుల్లో ఈ ప్రక్రియను కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ 2024లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన
ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది అనేటువంటి వాదన బలంగా వినబడింది. కానీ సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా బకాయిలు పడిపోయేటువంటి అవకాశం, రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీస్ లో డెవలప్మెంట్ కూడా కొంతవరకు కొరబడేటువంటి ఛాన్సెస్ కనబడతాయి. తెలంగాణకు సంబంధించి మనం చూసాం, ఆల్మోస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా పెండింగ్ లో పడ్డాయో ఎటకేలకు తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి క్లియర్ చేసేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతున్న లోకల్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, వార్డుల విభజనకు సంబంధించి కోర్టు కేసులు పరిగణలోకి తీసుకోవడం, వాటిని సకాలంలో నిర్వహించాలంటే న్యాయపరమైనటువంటి చిక్కులు, అడ్డంకులు మొత్తం కూడా తొలగిపోవాలి. సో అవి ఏ విధంగా తొలగిపోవాలి అనే దానిపైన అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రభుత్వం నుంచి తగినటువంటి పిటిషన్ దాఖలు చేయడానికి కూడా అవసరమైన ప్రక్రియ చేపట్టనున్నట్లుగా తెలుస్తున్నాయి. మరోవైపు ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలపైన వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రాజకీయ పార్టీల యొక్క గుర్తు లేకుండానే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలు బలోపేతం చేసినటువంటి అభ్యర్థుల గెలుపు, ఓటమి అనేది చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడే మనం ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్తో మేము డెవలప్మెంట్ చేస్తున్నామంటూ లోకల్ బాడీస్ లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు బీజేపీ, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కానీ విపక్షానికి పరిమితమైన 11 అసెంబ్లీ సీట్లకు పరిమితమైన ఓట్ స్టేట్ భారీగానే ఉంది కాబట్టి, కూటమికి ధీటుగా పోటీగా ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలాగైనా తమ సత్తా చాటాలని వైసీపీ కూడా భావిస్తుంది. ఇలాంటి తరుణంలో ఇరు పార్టీలు కూడా భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా స్థానిక సంస్థల ఎన్నికలను తీసుకోవడం జరిగింది. కానీ కూటమిలో కొంతవరకు విభేదాలు లేదా లుక్కలుక్కలకు ఒక ప్రధానమైనటువంటి కారణం ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన. ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 80%, 15%, 5%కి సంబంధించినటువంటి ఫార్ములాను ప్రకటించడం, వెంటనే జనసేన మంత్రి నాదెళ్ల మనోహర్ దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేయడం, గతంలో మేమున్నటువంటి బలం కన్నా ఈసారి బలం పెరిగింది కాబట్టి ఈ 15%కు ఒప్పుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడినట్లుగా చాలా వరకు క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీ కూడా కొంతవరకు వెనుకడుగు వేసింది. కానీ లోకల్ బాడీస్ లో ఎవరెన్ని స్థానాలు పోటీ చేస్తారు అనేటువంటి ప్రశ్న కూటమిలో కొంతవరకు సందిగ్ధత వైపు అడుగులు వేస్తుంటే, జనసేన దీన్నే ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా తీసుకుంటుంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో పూర్తి స్థాయిలో యాక్టివ్ అయింది. లోకల్ బాడీస్ లో ఎన్ని గ్రామాలు ఏకగ్రీవం అవుతాయి, ఏకగ్రీవం కానటువంటి గ్రామాలపైన ఫోకస్ పెట్టడం, పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఎన్నికయ్యేలా చేయడం, లోకల్లో ఉన్నటువంటి తమ పట్టును కోల్పోకుండా చూడడం కూడా వైసీపీకి ఒక పెద్ద సవాల్గానే భావించాలి. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నేపథ్యం, ఆమె పదవి విరమణ చేసిన తర్వాత కొత్త ఈసీ అంటే ఎస్ఈసీ నియమించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియకు మేము వెళ్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు కూడా వెల్లడించింది. సో నూతన ఎస్ఈసీని కూడా నియమించేశారు. సో ఇప్పుడు తదుపరి చర్య రాష్ట్రంలో సకాలంలో ఎన్నికల నిర్వహణకు పూర్తి బాధ్యతలు వహించడం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఒక కీలకమైనటువంటి చట్ట సవరణ కూడా తీసుకురావడం జరిగింది పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి. సో లోకల్ బాడీస్ లో పోటీ చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, 2 పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్న పోటీ చేయడానికి అర్హులైనటువంటి ఒక చట్ట సవరణ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది శాసనసభలో. మరి ఇలాంటి సందర్భంలో ఈసారి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ చాలా కీలకంగా మారబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలను తలపించబోతున్నాయి అనేటువంటి ప్రశ్న చాలా బలంగా వినబడుతుంది. పార్టీల ప్రమేయం లేకున్నా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులై చాలా కీలకంగా మారుతారు కాబట్టి సో ఇలాంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అనేది మాత్రం ప్రధానంగా జరుగుతున్నటువంటి ప్రచారం. ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు దీనికి సంబంధించి ఫోకస్ పెట్టాయి. మరోవైపు మున్సిపల్ శాఖకు సంబంధించి అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా చేపట్టేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ప్రధానంగా 123 పట్టణ స్థానిక సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్ మన రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ప్రధానంగా గుంటూరు, అదేవిధంగా విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడప లాంటి ప్రధానమైనటువంటి నగర పాలక సంస్థలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రథమ పౌరుడు మేయర్ ఎంపిక సహా మెజార్టీ కార్పొరేటర్లను ఏ విధంగా కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నాయి. ఇక మున్సిపాలిటీలపైన కూడా ప్రధానంగా ఫోకస్ పెంచింది. ఇక 16,000 పైచీలకు ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా కసరత్తును మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి మెజార్టీని నగర పంచాయతీలుగా మార్చడం, సమీపంలో ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం, నగరపాలక సంస్థల్లో విలీనం చేయడం, గ్రేటర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, ఇలాంటి ప్రక్రియ అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది.
కానీ వార్డుల పునర్విభజన దగ్గరే కొంతవరకు కీలకంగా మారుతుంది. మరోవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సాధారణంగా మనం చూస్తుంటాం ఎస్సీ ఎస్టీ మహిళా రిజర్వేషన్లకు మాత్రమే రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే ఆర్టికల్ నెంబర్ 243D, ఆర్టికల్ నెంబర్ 243T. ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం అర్బన్ అదేవిధంగా రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. కానీ బీసీ రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధీనంలో మాత్రమే ఉంటాయి. కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేస్తే కమిషన్ సూచించినటువంటి మెజార్టీ శాతం మేరకు రిజర్వేషన్ల కల్పన అనేది చేస్తూ ఉంటారు. కానీ తాజాగా దీనికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. కేబినెట్ కూడా ఆమోదించేటువంటి దిశగా అడుగులు వేస్తున్నాయి. రాష్ట్రంలో బీసీలకు 34% రిజర్వేషన్ల అమలు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నాయి. ఓవరాల్ గా నెక్స్ట్ ప్రక్రియను ఒకసారి మనం గమనిస్తే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో గ్రామ పంచాయతీలు కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది. ఈలోపే నగర పంచాయతీలు అదేవిధంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఈ మొత్తం ప్రక్రియలో రోస్టర్ విధానంలో ఒక గ్రామాన్ని అంటే ఒక జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని రిజర్వేషన్ల ప్రక్రియను కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత వార్డుల విభజన కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నటువంటి దశలో ఉంది. కాబట్టి ఇక అభ్యర్థుల యొక్క ప్రకటన, వారి గుర్తుల కేటాయింపు, ఫైనల్ గా ఎన్నికల తేదీలు సూచించడం. సో మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణ కొంతవరకు కష్టం కాబట్టి విడతల వారీగా ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. చూడాలి ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. సో ఎప్పటి వరకు నోటిఫికేషన్ రాబోతుంది, ఈ స్థానిక సంస్థల ఎన్నికలను రాజకీయ పార్టీలు ఏ విధంగా తీసుకోబోతున్నాయి, సో కూటమిలో ఉన్నటువంటి ఈ పర్సంటేజ్లకు సంబంధించినటువంటి శాతాలకు సంబంధించిన పోటీ పైన సందిగ్ధత ఇంకా కొనసాగిపోతుందా, దీన్ని వైసీపీ ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోబోతున్నాయి, సో పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపు బావుటాకు ఎంతవరకు అవకాశం ఉందో మనము వేచి చూద్దాం.